కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కొన్ని బట్టలు ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను, అలాగే ఆన్లైన్ స్టోర్లో కూడా తీసుకున్నాను. అవి ఏంటి అనేది నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో కొన్ని అయితే అమెజాన్, 2 అమెజాన్లో తీసుకున్నాను, 3 వచ్చేసి ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను. మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నాది డైలీ వ్లాగ్స్ చేస్తానండి. నేను ఒక ఎంప్లాయీని. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంది నాకు అనేది పర్సనల్గా నేను నా గురించే చెప్తాను, ఎవరిని ఉద్దేశించి అయితే అస్సలు చెప్పను. సో ఇదన్నమాట. మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో టాప్స్ చూసేద్దామా. నాకు చాలా ఇష్టం అండి యష్ గ్యాలరీ అని చెప్పి ఈ బ్రాండ్ అన్నమాట. యష్ గ్యాలరీ బ్రాండ్ చాలా అంటే చాలా ఇష్టం నాకు. చాలా బాగుంటాయి యష్ గ్యాలరీలో టాప్స్. మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్. ఇది మంచిగా ఉంటదండి, ఫ్లేయర్ అదంతా చాలా బాగుంటది. ఇది ఏంటి అని అంటే మొత్తం అంబ్రెల్లా ఉంటది. దీనికి ఏంటంటే సైడ్స్ కానీ మధ్యలో కానీ స్లిట్స్ రాకుండా ఇలాగా మనకి థైస్ ఉంటది కదా, థైస్ దగ్గర ఇలాగా స్లిట్ వచ్చిందనమాట. చాలా బాగుంది ఇది. ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అంటారు కదా, అదనమాట. హ్యాండ్స్ అయితే మనకి ఎల్బో వరకు వచ్చినాయి, ఇక్కడ వరకు. చాలా మంచిగా ఉంది. దీనికి యాక్చువల్గా వీళ్ళు ఏంటి అని అంటే మనకి ఇది ప్యాకింగ్ పంపించినప్పుడు ఇలాగా ఎక్స్ట్రా బటన్స్ కూడా ఇస్తారనమాట. నా దగ్గర ఇలాంటి బటన్స్ యష్ గ్యాలరీ నుంచి తెప్పించుకున్న ప్రతి టాప్ కి ఇలాగ ఇస్తారు. ఎన్ని బటన్స్ ఉన్నాయో, పోతే మళ్ళీ మనం కుట్టుకోవచ్చు అనమాట. ఇది ఇలా ఉందన్నమాట బటన్స్. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఇలాంటివి చూసినప్పుడు. సో ఇదన్నమాట. ఆరెంజ్ కలర్ చాలా ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కదా. ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్ లో చెప్పండి. ఇది నాకు చాలా ఇష్టము. ఇది 850 ఎంతో పడింది. మొన్న అమెజాన్ సేల్ ఉంది కదా, అప్పుడు తెప్పించుకున్నాను. చాలా బాగుంది ఆరెంజ్ కలర్ ఇది. ఇంకొకటి వచ్చేసి గోశ్రిక అని చెప్పి ఆన్లైన్ లో, ఇది కూడా అమెజాన్ లోనే తీసుకున్నాను. ఇది చాలా ట్రెండింగ్ టాప్ అండి. యాక్చువల్ గా నేను ఇది చాలా మంది తీసుకోవడం చూసాను. యూట్యూబ్ లో కూడా చాలా మంది వేసుకుంటున్నారు, బయట కూడా చాలా మంది వేసుకుంటున్నారు. గోశ్రీకి అని చెప్పి ఒక బ్రాండ్ అన్నమాట. ఇదంతా ఇలా ఉంటది, ఇలా ఉంది. ఇది కూడా అంబ్రెల్లా లాగానే ఉంటది. ఫ్రంట్ వచ్చేసి ఈ డిజైన్ ఉంటది అనమాట. ఇది కాశ్మీరీ వర్క్ అంటారు కదా, అలా ఉంటది అనమాట. కాశ్మీరీ వర్క్ లాగా బాగుంది ఇది కూడా. ఇది వచ్చేసి చేతులకి ఇలా ఏమంటారు, బలూన్ స్లీవ్స్ లాగా ఇక్కడ నుంచి చిన్న లేస్ వర్క్ వచ్చి ఇలా ఇచ్చారనమాట. ఇది ఎలాస్టిక్, ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చారు. చాలా బాగుంది ఇది కూడా. ఓన్లీ ఫ్రంట్ మట్టుకే కాశ్మీరీ వర్క్ వచ్చింది, మిగతాదంతా బాందిని ప్రింట్ లాగా రెడ్ కాదు, ఇది మరూన్ మీద ఇలాగా బాందిని ప్రింట్ లాగా ఇచ్చారనమాట. చాలా సింపుల్ గా ఉంది. నెక్ వచ్చేసి ఇలాగా కాశ్మీరీ వర్క్ ఇచ్చారు కదా, ఇక్కడ లేస్ వర్క్ కూడా ఇచ్చారనమాట. ఇది కూడా నాకు 650 700 పడింది. దీనికి బాటమ్ కూడా ఇచ్చారండి. బాటమ్స్ యాక్చువల్ గా ఎంత లూజ్ గా ఉంటే అంత మంచిగా ఉంటదని నా ఒపీనియన్. యాక్చువల్ గా ఏంటంటే ఇది ఉంది చూసారా, ఈ కిస్తా అంటారు దీన్ని. ఈ కిస్తా మంచిగా ఉండాలి. నేను లావుగా ఉంటాను కదా, నేను కిస్తాలు చాలా స్పెసిఫిక్ అన్నమాట. ఇది మంచిగా లేదు. ఇది చూసారా ఎంత ఉందో, ఇంత పొడుగుంది. మంచిగా లేదు అని అంటే రిటర్న్ ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయా. ఇది నా సెకండ్ టాప్. ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్ లో చెప్పండి. ఇది వచ్చేసి ఆఫ్లైన్ లో తీసుకున్నాను. ఆఫ్లైన్ లో తీసుకున్న ఫస్ట్ టాప్ అయితే ఇదైతే చాలా సింపుల్ గా, చాలా ఎలిగెంట్ గా అలా ఉందన్నమాట. 3/4 స్లీవ్స్ వచ్చాయి, బాందిని వర్క్ లాగా వచ్చింది. ఇది ఇక్కడ వీనెక్ వచ్చిందనమాట. నెక్ వచ్చేసి చిన్నగా ఇలా చిప్ వర్క్ లాగా ఇచ్చారు. ఈ చిప్ వర్క్ మనకి ఎక్కువగా సాఫ్ట్ గా ఉంటది, ఎక్కువ హార్డ్ గా ఉండదు అనమాట.
3/4 స్లీవ్స్. ఇది స్లిట్ ఉంటది అనమాట. ఇది జస్ట్ మనం వైట్ లెగ్గిన్ వేసుకున్నా, సేమ్ ఈ కలర్ లెగ్గిన్ వేసుకున్నా బాగుంటది. చాలా బాగా అనిపించింది. ఇది 700 పడింది. మెటీరియల్ కూడా కొంచెం మెత్తగా మస్లిన్ మెటీరియల్ అంట, బాగుంది ఇది కూడా. సో ఇదన్నమాట థర్డ్ టాప్. ఇంకొకటి వచ్చేసి అస్సలు నేను ఈ కలర్ ఇప్పటి వరకు వేసుకోలేదండి, రామా గ్రీన్. ఇది సింపుల్ గా రౌండ్ నెక్ వచ్చింది. రౌండ్ నెక్ వచ్చి ఇలాగ చిప్ వర్క్, అలాగే కొంచెం కాశ్మీరీ వర్క్ లాగా డిజైన్ వచ్చింది. యోక్ పార్ట్ స్లీవ్స్ దగ్గర కూడా ఇలాగా చిప్ వర్క్ లాగా వచ్చి కాశ్మీరీ వర్క్ లాగా వచ్చింది. 3/4 స్లీవ్స్ వచ్చాయి దీనికి కూడా. ఇది కూడా స్లిట్టే అన్నమాట. ఇది కూడా 700 పడింది. చాలా మంచిగా అనిపించింది నాకు. ఇది ఫస్ట్ టైం ఇంత డార్క్ కలర్ తీసుకున్నాం కదా, రంగు ఏమన్నా పోతుందేమో అని అంటే, ఫస్ట్ వాష్ వచ్చేసి హాట్ వాటర్ లో వాష్ చేయాలంట. తర్వాత నుంచి వాషింగ్ మిషన్ వేసేసుకోవచ్చంట. దీనికి యాక్చువల్ గా మనకి ఇలాగ స్ట్రైట్ కట్స్ ఉంటాయి కదా, వెనకాల గనక మనము ఇక్కడ వెనకాల అంటే ఇట్ సైడ్ ఇక్కడ ఒకటి నాట్, ఇక్కడ ఒకటి చిన్న డాట్స్ లాగా వేసుకుంటే కరెక్ట్ గా మనకి ఇలా ఉండకుండా మనకి కరెక్ట్ గా షేప్ వస్తుంది అనమాట. యాక్చువల్ గా ఇది మనకి టైలర్స్ కుడతారు కదా, ఆ టైలర్స్ కంపల్సరిగా అన్ని డ్రెస్సెస్ కి వేస్తారు. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నాట్స్ ఉంటే గనక కరెక్ట్ గా మన షేప్ రావడానికి వాళ్ళు వేస్తారంట. సో నేను కూడా అప్పటి నుంచి కొన్ని డ్రెస్సెస్ కి నేను కూడా వేసుకుంటాను అనమాట. ఇది ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్ లో చెప్పండి. కలర్ అయితే అద్రిపోయింది. దీనికి మరూన్ కలర్ వర్క్ వచ్చిందనమాట. దీనికి మెరూన్ కలర్ లెగిన్ వేసుకున్నా, వైట్ కలర్ లెగిన్ వేసుకున్నా బాగుంటది అని అనిపించింది. ఫైనల్ గా ఇది రేయాన్ మెటీరియల్, కొంచెం మంచి రేయాన్ మెటీరియల్ అనమాట. ఏంటో నిన్న ఆఫ్లైన్ లో తీసుకున్నాయన్నీ గ్రీన్ కలరే, అన్ని ఒకటేలాగా కలర్స్ ఉన్నాయి. ఇది చాలా సింపుల్, రోజు వేసుకోవడానికి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. చాలా లూజ్ గా ఉంది, నా సైజ్ కంటే చాలా పెద్ద సైజు, చాలా టైట్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ ఇలాగా ప్యాచ్ వర్క్ అంటే ఇంకొక లేయర్ లాగా ఇచ్చారు, ప్యాచ్ వర్క్ లాగా. ఇది వచ్చేసి గ్రీన్ కలర్, ఇది కూడా స్లిట్టే అనమాట. బేసిక్ గా నాకు స్లిట్స్ తీసుకోవడం కంటే అంబ్రెల్లా లాగా ఉన్న బట్టలు తీసుకోవడం ఇష్టము. ఎందుకంటే స్లిట్స్ అయితే మళ్ళీ ఇక్కడ కటింగ్స్ ఉంటాయి కదా, అందుకని చెప్పి అసలు నేను ఈ మధ్య కాలంలో డ్రెస్సులే కుట్టించుకోలేదు. స్లిట్స్ ఉంటాయని డ్రెస్సులు కూడా కుట్టించుకోలేదు నిజం చెప్పాలంటే. సింపుల్ గా రౌండ్ నెక్ ఇలా ఉందన్నమాట, అంతే. ఇక్కడ కొన్ని బటన్స్ వచ్చాయి. సో బటన్స్ ఇవన్నమాట. ఇది 450 445 ఎంతో పడింది, 450 అనుకోండి. ఇదన్నమాట. మీకు ఈ అన్నిటిలోనూ ఏ డ్రెస్ నచ్చింది అనేది తప్పకుండా నాకు కమెంట్స్ లో చెప్పండి. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. బాయ్.